బాబీ అయితే స్వరాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే డోర్ ఎవరు కొడుతున్నారా అని చెప్పి చూస్తుంది. చూసేసరికి అక్కడ స్వర అలాగే బాబీ వాళ్ళిద్దరూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక స్వర అయితే లగేజ్తో రావటంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే బాబీతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బాబీ ఇది, ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మా అమ్మాయి మేడం ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో అని అడుగుతున్నావా? మా అమ్మాయి మేడం వాళ్ళ ఇంటి ఓనరు సడన్గా ఇల్లు ఖాళీ చేయించేశారు. అందుకే అమ్మాయి మేడం ఇక మీద నుండి మన ఇంట్లోనే ఉంటుంది. అందుకే మా అమ్మాయి మేడంని మన ఇంటికి తీసుకువచ్చాను జాను. అమ్మాయి మేడం మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాబీ ఆ మాట అనటంతో స్వర అయితే ఇప్పుడు నీకు చుక్కలు చూపిస్తాను చూస్తూ ఉండే అని చెప్పి స్వర తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బాబీ అయితే అమ్మాయి మేడంని ఎప్పుడూ కూడా బయటకు పంపించొద్దు, మనతో పాటు మన ఇంట్లోనే ఉంచుకుందాం జాను అని చెప్పి అంటాడు. అది విని ఝాన్సీ అయితే షాక్ అయ్యి ఈ విషయం కానీ అభికి తెలిస్తే ఏమవుతుంది, అమ్మో మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటవుతారేమో, వీళ్ళిద్దరూ కలుస్తారేమో అని చెప్పి ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే చాలా కంగారు పడుతూ ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.